రాష్ట్రంలో హిందువుల మనోభావాలను దెబ్బతీయటమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా కనిపిస్తోందని ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర ఆక్షేపించారు. పార్వతీపురం టీడీపీ కార్యాలయంలో అరకు పార్లమెంటరీ అధ్యక్షులు తేజవతి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి శ్రీనివాసరావు, జనసేన నాయకులు ఆగూరు మణితో కలిసి మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే విజయ్ చంద్ర వైసీపీ నాయకుల వైఖరిపై నిప్పులు చెరిగారు. శుక్రవారం మండలిలో ఆ పార్టీ ఎమ్మెల్సీలు వ్యవహరించిన తీరును రాష్ట్ర ప్రజలందరూ చీత్కరిస్తున్నారని దుయ్యబట్టారు. మీకిష్టమైన క్రైస్తవ మతాన్ని ప్రచారం చేసుకోవచ్చు, అయితే హిందూ మతాన్ని కించపరిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ప్రజలు 11 సీట్లకే పరిమితం చేసినా వైసీపీ నాయకులకు బుద్ధి రాలేదని విమర్శించారు. రామతీర్థలో రాముడి విగ్రహాన్ని ధ్వంసం చేయడం సహా అనేక దేవాలయాల్లో విగ్రహాలను పాడు చేశారని గుర్తు చేశారు. పేరు మార్చుకోకపోతే ప్రజలు గట్టిగా బుద్ధి చెబుతారని ఎమ్మెల్యే విజయ్ చంద్ర హెచ్చరించారు. ప్రజల్లో అభద్రతా భావం కలిగించి భయభ్రాంతులకు గురి చేయడానికి కుట్ర చేస్తున్నారని దుయ్యబట్టారు. గత వైసీపీ 5 ఏళ్ల కాలంలో రాష్ట్రంలో జరిగిన ఘటనలు ప్రజలందరికీ తెలుసునని, మరోసారి మోసపోవడానికి సిద్ధంగా లేరని స్పష్టం చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి కల్తీ నెయ్యి సరఫరా చేసి అడ్డంగా దొరికిపోయిన వైసీపీ నాయకులు దాని నుంచి తప్పించుకోవడానికి కొత్త నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. దేవదేవుడికి సరఫరా చేసిన నెయ్యిలో పెసరంత వెన్నలేదని సిబిఐ తేల్చి చెప్పినప్పటికీ ఇంకా బుకాయిస్తున్నారని మండిపడ్డారు. ప్రజలు అధికారం ఇస్తే అభివృద్ధి చేయడం చేతగాక అడ్డగోలుగా దోచుకోవడమే లక్ష్యంగా పెట్టుకుని పాలన చేసిన వైసీపీ నాయకులు ఇప్పుడు రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వంపై కుట్ర చేస్తున్నారని విమర్శించారు. శ్రీవారి నామస్మరణే ఉండాలి, కానీ ఏం చేశారు? జగన్మోహన్ రెడ్డే మాకు రక్ష, మాకు జగన్మోహన్ రెడ్డే గోవింద అనే నామస్మరణ చేశారు. మరి మీకు దేవుడు ఎక్కడండి క్షమిస్తాడు చెప్పండి? మరి ఇది ఆంధ్రుల ఇష్టదైవం వెంకటేశ్వర స్వామి గారితోనే నువ్వు నాటకావు కాబట్టి నిన్ను క్షమించలేదు. ఇంకొకసారి ఎప్పుడు శ్రీవారి నామస్మరణే ఉండాలి, కానీ ఏం చేశారు? జగన్మోహన్ రెడ్డే మాకు రక్ష, మాకు జగన్మోహన్ రెడ్డే గోవింద అనే నామస్మరణ చేశారు. మరి మీకు దేవుడు ఎక్కడండి క్షమిస్తాడు చెప్పండి? మరి ఇది ఆంధ్రుల ఇష్టదైవం వెంకటేశ్వర స్వామి గారితోనే నువ్వు నాటకావు కాబట్టి నిన్ను క్షమించలేదు. ఇంకొకసారి ఎప్పుడు కొన్ని కాంట్రవర్సీ కావాలనే విద్వేషాలని రెచ్చగొట్టి మత ఘర్షణలకి దారి తీసే విధంగా వాళ్ళు చేస్తున్నటువంటి ఏదైతే మనం అనుకుంటున్నాం వాళ్ళు తెలిసి తప్పు చేస్తున్నారనే సంగతి మనం గ్రహించాలి. వాళ్ళు తెలియక తప్పు చేయట్లేదు, వాళ్ళు తెలిసే వైసీపీని ప్రజలు మర్చిపోతారనే భావనతో దేవుణ్ణి కూడా రాజకీయాలకు వాడుతున్నారంటే ఆ నిండు సభలో మన జిల్లా పెద్ద బొత్స సత్యనారాయణ గారు ఉన్నారు. వారు కూర్చొని వాళ్ళని పంపాడు. ఆయన అంటాడు, మేము ఎక్కడైనా చెప్పులతో దేవుడి ఫోటో పట్టుకుంటే చూపించండి, రికార్డులు మీ దగ్గర ఉంటే నిరూపించండి అని మాట్లాడుతున్నాడు. ఈవేళ ఆయన ఏం సమాధానం చెప్తాడు? ఈ ఫోటోల ద్వారా, ఈ మీడియా ద్వారా వచ్చిన వాటికి ఆయన ముందు ఈ జిల్లా ప్రజలకు క్షమాపణ చెప్పాలి. దేవుడే మాకు అన్నీ అని చెప్పే వ్యక్తి అబద్ధం ఆడాడు. ఇప్పుడు వాళ్ళు పట్టుకోవడం వేరు, ఈయన అబద్ధం ఆడుతున్నాడు మా వైసీపీ నాయకులు ఎవరు పట్టుకోవట్లేదని. ఇటు దేశంలోనూ కాంగ్రెస్ పార్టీకి నమస్కారం. మీరందరూ చూస్తూనే ఉన్నారు, వైసీపీ పార్టీ దేవుణ్ణి కూడా వదలకుండా నీచ రాజకీయాలు చేస్తుంది. నిన్నటే శాసన మండలిలో వాళ్ళు చేసిన అఘోరమైన కార్యక్రమం మీ అందరికీ తెలిసిందే. సాక్షాత్తు కలియుగ దైవం ఏడుకొండల స్వామి గారి ఫోటోల్ని చెప్పులు వేసుకుంటూ సభ మొత్తం తిరగడం, ప్రశ్నిస్తే నాకు ఆశ్చర్యం అనిపించింది. బొత్స సత్యనారాయణ నుంచి ఆ శాసనసభ్యులకు కళ్ళున్నాయా, చెవులున్నాయా, చూసే జ్ఞానం పోయిందా అని. ఒక్కలైనా చెప్పులు వేసుకొని దేవుని పట్టం పట్టుకున్నారా అని చెప్పి తిరిగి మాట్లాడడం, తిరిగి మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టడం. అంటే ప్రజలు ఎర్రవాలనుకుంటున్నారా, లేకపోతే ప్రజలు చూడడం మానేశారు అనుకుంటున్నారా? ఇంత టెక్నాలజీ ఉన్న టైంలో ఎవరిని మభ్యపడదాం అనుకుంటున్నారు? నిజంగా ఒక మాట చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి మీరు మీ మతాన్ని గౌరవించుకోండి, మీ క్రైస్తవత్వాన్ని, మీ మతాన్ని మీరు గౌరవించండి. అంతేగాని పరమతాలని మాత్రం, అది ముఖ్యంగా హిందూ మతాలని మాత్రం, హిందూ దేవాలయాల పైన జోలికి రావద్దని మరొకసారి చెప్తున్నాను. ఇది హిందువుల మనోభావాలతో ఆడుకోవద్దు. మా అందరికీ గుర్తే, మీ తండ్రి గారు
రాజశేఖర్ రెడ్డి కూడా ఒక మాట అనేవాడు, 7 కొండలు ఎక్కడ కనబడుతున్నాయి, 2 కొండలు ఉన్నాయి కదా తిరుపతికి నన్ను. 7 కొండల స్వామి ఏంటో, ఆయన మహిమ ఏంటో, ఆయన అన్న కొన్ని రోజులకి ఏం జరిగిందో మన అందరికీ తెలుసు, అదంతా గతం. ఆ టైంలో మీ తండ్రి గారు ఉండే